వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో అది కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు వైసీపీ వైపు నుంచి. అలాంటి వేమిరెడ్డి ఈ రోజున వైసీపీలో ఒక సంచలనానికి కారణమవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. అది కూడా ఆయన తెర మీద తీసుకొస్తున్న సంచలనం ఏదో కాదు, తన భార్య ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి ప్రశాంతి. ఆమె ఎప్పుడు కూడా అటు సోషల్ యాక్టివిటీస్లో ఆమె యాక్టివ్గా ఉంటూ వస్తారు, ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ ఉంటారు. ఒక సోలో ఇమేజ్ అయితే తన భర్త రాజ్యసభ సభ్యుడు అన్న ఇమేజ్కి అతీతంగా స్థానికంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కూడా ఒక సోలో ఇమేజ్ అయితే ఉంది, ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో అనేక సోషల్ యాక్టివిటీలో పాల్గొన్న ఒక మహిళా నేతగా. సో అలాంటి వేమిరెడ్డి ప్రశాంత్కి ఈ రోజున నెల్లూరు సిటీ టికెట్ అడుగుతూ ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఈ రోజున సిటీ నుంచి ఎమ్మెల్యేగా ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచినారు, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు, 2019లో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రి కూడా కావడం జరిగింది. సో అటు జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసేందుకు అనేక సార్లు తన దూకుడు చూపిస్తూ వచ్చారు బ్రదర్ ఏదైతే అనిల్ కుమార్ యాదవ్. మనం చూసినట్లయితే అనేక సార్లు అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ కూడా వార్తల్లోకి ఎక్కుతూ వచ్చాయి, లైక్ ఒక రోజా తరహాలోనే. అలా ఒక ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉన్నప్పటికీ బట్ అది సోలో ఇమేజ్ మాత్రమే. కాన్స్టిట్యున్సీలో ఆ ఇంపాక్ట్ అయితే ఆయన చూపించలేకపోయారు. ఇక మంత్రిగా కూడా జిల్లా మీద మొత్తం మీద తన ఎఫెక్ట్ అయితే చూపించలేకపోయారని అనుకోవాలి. అటు ఆనం ఫ్యామిలీతో కానీ ఇటు కాకాని లాంటి వాళ్ళతో ఉన్న ఒక విభేదాలు కూడా అనిల్ని అనేక సార్లు వివాదాల్లోకి లాక్కుంటూ వెళ్ళాయి. ఈ క్రమంలోనే మంత్రి అయిన చాలా తక్కువ ఏజ్లోనే చాలా తక్కువ సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి ఒక అనుంగు ఫాలోయర్గా పేరు తెచ్చుకున్న, చాలా తక్కువ సమయంలో మంత్రి పదవి దక్కించుకున్న ఆ స్థాయిలో తన ఎఫెక్ట్ అయితే ఆయన చూపించలేకపోయారు. ఇక వేరే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పార్టీ నుంచి బయటికి వెళ్ళారు తిరుగుబాటు చేసి. ఇక కోటంరెడ్డి లాంటి వాళ్ళ మీద అనేక సార్లు విమర్శలు చేసి కూడా అనిల్ వార్తల్లో ఉన్నారు. తాను మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టిన తర్వాత కాకాని లాంటి వాళ్ళని మంత్రిని చేసిన కొత్తల్లో ఆయన టార్గెట్ చేస్తూ అనేక సార్లు వార్తల్లోకి నిలిచారు. ఇలా అనిల్ అనేక సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన అవమానించారన్న కారణాలతో మంత్రి పదవి నుంచి పక్కన పెట్టి ఆయన అనుచరులు కూడా ఆవేదనకు గురవుతూ వచ్చారు. ఈరోజు అన్ని యాంగిల్స్లో ఇక ఆనం లాంటి వాళ్ళు ఒకవైపు టీడీపీలో ఉన్నారు, కోటంరెడ్డి లాంటి వాళ్ళు టీడీపీలో ఉన్నారు, కాకాని లాంటి వాళ్ళు మంత్రిగా ఉన్నారు. ఇలాంటి ఒక సఫికేషన్ అయితే అనిల్ యాదవ్కి ఉందని చెప్పాలి అక్కడ. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అనిల్ సిటీ నుంచి పోటీ చేసినట్లయితే నెల్లూరు జిల్లాలో ఫస్ట్ ఓటమి పాలయ్యే సీటు అదే అన్న కొన్ని లీకులు కానీ కొన్ని అంచనాలు కానీ వస్తున్నాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే అంశం స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొత్త ట్విస్ట్ని తెర మీదకి తీసుకొచ్చారని కూడా అంటున్నారు. ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి అటు అర్ధబలం అంగబలం పుష్కలంగా అందిస్తూ ఉన్నారు ఆయన రాజ్యసభ సభ్యుడు కాకముందు నుంచే. సో అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈసారి కూడా అటు ఆర్థిక వ్యవహారాలు చూసే బాధ్యతను నెల్లూరు జిల్లా బాధ్యతను జగన్మోహన్ రెడ్డి అప్పగించాలని అనుకున్నారు. బట్ ఇదే సమయంలో వేమిరెడ్డి మాత్రం తన భార్య ప్రశాంత్కి నెల్లూరు సిటీ టికెట్ కేటాయించినట్లయితే తాను పూర్తి స్థాయిలో అందుకు అంగీకరిస్తాను, తన భార్య ప్రశాంతితో పాటు మరో 4 సీట్లు తను అడిగిన సీట్లు తనకు కేటాయించాలన్న ఆలోచనను కూడా ఒక డిమాండ్ని కూడా జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచారన్న చర్చ ఉంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో అనిల్ ఎప్పుడు కూడా తనకు ఫాలోవర్గా ఉంటూ వస్తున్నారు. ఆయన మీద వ్యతిరేకత ఉందన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనిల్ని కదిలించే సాహసం అయితే చేయలేదు ఇప్పుడు దాకా. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు తన భార్య ప్రశాంత్కి ఆ టికెట్ కావాలని డిమాండ్ చేస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో పడ్డారన్న ప్రచారం అయితే ఉంది. ఇన్ కేసు ఆయన ఆలోచనలో పడకపోతే ఇక్కడ వేమిరెడ్డి పార్టీని వదిలి టీడీపీకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయన్న ఒక ప్రచారం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున నెల్లూరు ప్రత్యేకించి నెల్లూరు సిటీ విషయం అయితే ఒక హాట్ టాపిక్గా మారింది. నిజంగానే ఈరోజు అనిల్ని తీసేసి ఈరోజు ప్రశాంత్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్లయితే ఆమె ఓన్గా ఉన్న ఒక సోలో ఇమేజ్ కానీ అటు వేమిరెడ్డికి ఉన్న ఒక ఆర్థిక సంబంధాలు ఆమెను గెలిపించే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ అనిల్కి టికెట్ దక్కనట్లయితే ఆయన ఆమెకు వ్యతిరేకంగా పావులు కదిపే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సీటు విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారన్న కొన్ని లీకులు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగానే జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్కి టికెట్ ఇచ్చే సాహసం చేసినట్లయితే దెన్ అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఏంటి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ కొనుక్కోవాలి. మెజారిటీ చోట్ల తన అనుచరులను ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి పక్కన పెడుతున్నారో ఈరోజు అలాంటి పరిస్థితే అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎదురయ్యే అవకాశం ఉందా అన్న చర్చ కూడా లేకపోలేదు. మరి వేమిరెడ్డి ప్రశాంతి ఈ రోజున ఈ సీటుని దక్కించుకుంటే నెల్లూరులో ప్రత్యేకించి నెల్లూరు సిటీలో ఫైట్ ఈ రెండు పార్టీల మధ్య టీడీపీ అండ్ ఏదైతే వైసీపీ మధ్య ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.